ఈరోజు మన టాపిక్ వచ్చేసి E20 పెట్రోల్ ఇథనాల్ గురించి. మీ బైక్లో ఈరోజు మీరు వేసే పెట్రోల్ రేపు పూర్తిగా మారిపోవచ్చు. ఎందుకంటే భారత్ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదే E20 పెట్రోల్. కొంతమందికి ఇది దేశానికి మంచిది అంటున్నారు, మరి కొంతమంది ఇది ఇంజిన్ పాడవుతుంది అంటున్నారు. మరి అసలు నిజమేంటి? ఈ వీడియో పూర్తయ్యే లోపు E20 అంటే అసలు ఏంటి, ప్రభుత్వానికి ఎందుకు తీసుకొచ్చింది, దీనివల్ల మీ బైక్ నిజంగా ఏమవుతుంది అని చాలా సింపుల్గా తెలుసుకుందాం. సో E20 అంటే ఏంటి? E20 అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపిన ఇంధనం, మిగిలిన 80% ఇథనాల్ అనేది పెట్రోల్. అంటే ఇది కొత్త పెట్రోల్ కాదు, పెట్రోల్తో పాటు ఇథనాల్ కూడా కలిపిన ఇంధనం. మరి ఇథనాల్ అంటే ఏంటి? భూమిలో నుంచి వచ్చే చమురైతే అసలు కాదు. ఇది చెరుకు, మొక్కజొన్న మరియు వ్యవసాయ పంటల నుంచి తయారవుతుంది. అంటే మన రైతులు పండించే పంటల నుంచి ఈ ఇంధనం తయారవుతుంది. ఇక్కడే అసలు ప్రశ్న. ఇథనాల్ తయారు చేయగలం, అది సరే, కానీ పెట్రోల్ ఎందుకు కలుపుతున్నారు? ప్రభుత్వానికి దీనివల్ల లాభం ఏంటి? దీనికి మనకేంటి లాభం అసలు దీనికి? సో భారతదేశానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదే ప్రతిరోజు కొన్ని కోట్ల లీటర్ల పెట్రోల్ అనేది అవసరం అవుతుంది, కానీ మన దేశంలో అంత చమురు లేదు. అందుకే మన దేశంలో నుంచి కొనాల్సి వస్తుంది. దీనికి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అప్పుడే ప్రభుత్వం ఇలా ఆలోచించింది, మన దేశంలోనే తయారయ్యే ఇంధనాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తే బాగోదు. అక్కడ E20కి ప్రాధాన్యత పెరిగింది. ఇథనాల్ తయారవ్వాలంటే చెరుకు వంటి పంటలు అవసరం. దీనివల్ల రైతులకు ఏంటి ఉపయోగం అంటే, రైతులు పంటలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, వారికి కొత్త మార్కెట్ కూడా దొరుకుతుంది. సో దేశానికి ఏంటి లాభం అంటే చమురు దిగుమతులు కొంచెం తగ్గుతుంది. సో దేశానికి చూసాము. కానీ ఇప్పుడు అందరు అడిగే పెద్ద ప్రశ్నకే వస్తున్నా, E20 వల్ల నిజంగా వాహనాలకు సమస్య ఉందా? దీనికి నా సమాధానం అవును మరియు కాదు. అది మీ వాహనాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాహనాల్లో గత కొన్ని సంవత్సరాల్లో విడుదలైన చాలా కొత్త బైక్స్ మరియు కార్లు E20ని దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తున్నారు. అంటే అలాంటి వాహనాల్లో E20 వాడితే సాధారణంగా పెద్దగా సమస్యలు ఉండదు. అందుకే మీ వాహనం E20 కంపాక్టబుల్గా ఉందా లేదా అనేది మీ ఓనర్స్ మాన్యువల్లో లేదా కంపెనీ వెబ్సైట్లో చూసుకోవాలి. మరి పాత వాహనాల పరిస్థితి ఏంటి అంటే, 10 నుంచి 15 సంవత్సరాల క్రితం వచ్చిన కొత్త వాహనాలు E20 కోసం తయారు చేయబడలేదు. అలాంటి వాహనాలు ఎక్కువ కాలం E20 వాడితే ఖరాబ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఒకసారి మీ సర్వీస్ సెంటర్ను అడిగి తెలుసుకోవటం మంచిది. మరి మైలేజ్ విషయానికి వస్తే ఇది కూడా చాలామంది అడిగే పెద్ద ప్రశ్నే. E20 వాడితే మైలేజ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇథనాల్లో ఉండే శక్తి పెట్రోల్తో పోలిస్తే కొంచెం తక్కువే. అందువల్ల కొన్ని వాహనాల్లో స్వల్పంగా మైలేజ్ తగ్గవచ్చు. అయితే ఎంత తగ్గుతుంది అనేది ప్రతి వాహనంలో ఒకేలా ఉండదు. మరి ఇంజన్ విషయానికి వచ్చేసరికి పాడవుతుందా అంటే, సోషల్ మీడియాలో E20 మనకి వేస్తే ఇంజన్ వెంటనే పాడవుతుంది అని చాలామంది వీడియోస్లో కనిపిస్తున్నాయి, కానీ అది నిజం కాదు. సరైన E20 కంపాక్టబుల్ వాహనాల్లో అలా వెంటనే ఇంజన్ పాడవుతుంది అని చెప్పడానికి ఆధారాలు కూడా లేవు. అయితే కంపెనీ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. మరి అందరూ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే కొంత ఇంధనం వచ్చినప్పుడు ప్రజల్లో సందేహాలు రావడం సహజం. కొన్ని నిజాలు, కొన్ని అపోహలు రెండూ కలిసి సోషల్ మీడియాలో వేగంగా పాకుతాయి. అందుకే ఏ వార్త అయినా నమ్మే ముందు వాహన తయారీ కంపెనీ సూచనలు కూడా చూడాలి. కానీ E20 గురించి ఇంకా పెద్ద విమర్శ ఉంది. అదే చెరుకు నుంచి ఇంధనం తయారు చేస్తే అహంకారంపై ప్రభావం కూడా. చెరుకు నుంచి ఇంధనం మంచిదేనా? ఇప్పుడు ఇదొక పెద్ద ప్రశ్న. చెరుకు, మొక్కజొన్న, బియ్యం వీటితో ఇంధనం తయారు చేస్తే ఆహారానికి కొరత వస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు చాలామంది నిపుణులు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒకవైపు మనకు ఆహారం కావాలి, మరోవైపు ఇంధనం కూడా కావాలి. అందుకే ఏ పంటను ఎంతవరకు ఉపయోగించాలి అనేది చాలా జాగ్రత్తగా నిర్ణయించాల్సి వచ్చే విషయం ఇది. సో దీనికి నీటి ఉపయోగం గురించి మాట్లాడుకుందాం. ఇంకో విమర్శ కూడా ఉంది.
చెరుకు పంటకు చాలా ఎక్కువ నీరు అవసరం. భారత్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నీటి సమస్య ఉంది. అలాంటి సమయంలో చెరుకు సాగు మరింత పెరిగితే నీటి వినియోగం కూడా పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుకే E20 విషయంలో ప్రభుత్వం, రైతులు, శాస్త్రవేత్తలు అందరూ కలిసి సంయుతంగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి E20 మంచిదా చెడ్డదా అనేదే ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పే సమయం వచ్చింది. E20 పూర్తిగా మంచిదని చెప్పలేము, అలాగే పూర్తిగా చెడ్డదని కూడా చెప్పలేము. ఇది ఒక మార్పు. ఆ మార్పులో లాభాలు కూడా ఉన్నాయి, అలా అని సవాళ్ళు కూడా ఉన్నాయి. కొత్త వాహనాలకు ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు, కొన్ని పాత వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం కావచ్చు. అందుకే మీ వాహనం E20 కంపాక్టబులా కాదా అనేది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. E20 అనేది కేవలం ఒక కొత్త పెట్రోల్ కాదు. భారత్ భవిష్యత్తులో విదేశీ చమురుపై ఆధారపడి తగ్గించాల్సిన ప్రయత్నం చాలా తక్కువ ఉంది. సో ఈ ప్రయాణం ఎంత విజయవంతం అవుతుందా అనేది రాబోయే సంవత్సరాల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇలాంటి మార్పులు వచ్చినప్పుడే భయపడటం కంటే నిజాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ తెలుగు డాక్యుమెంటరీ చూడాలంటే గోవర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బైక్ లేదా కార్ E20 కంపాక్టబుల్ అని మీకు తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఒక కొత్త ఆసక్తికరమైన కథతో తర్వాత వీడియోలో కలుద్దాం.